హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మాది ఒక చిన్న రైతు కుటుంబమే. దీన్ని మిరప నార అని అంటారు. మిరప నార అంటే మిరప మొక్కలు అని అర్థం. అలాగే కూరగాయల బిజినెస్ పెడదాం అనుకున్నా, అందుకని ఈ కాట అయితే తీసుకున్నా. మన కూరగాయల బిజినెస్ కోసమని ఒక చిన్న షాప్ అయితే రెంట్కైతే తీసుకోవడం జరిగింది. నేను ఎప్పటి నుంచో కూరగాయల బిజినెస్ పెడదాం అనుకోవడమే కాకుండా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామైతే నిర్ణయం అయితే తీసుకున్నా. మేము కొంత కూరగాయలు అయితే పండిస్తూ ఉంటాం కాబట్టి నాకు ఉపయోగపడతాయి, నా షాప్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు అనుకొని అయితే ఈ షాప్ అయితే పెట్టాను. అలాగే మనకి కూరగాయలు కావాలంటే హోల్సేల్ నుండి కూడా తెచ్చుకునేవన్నమాట. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకి 7 కిలోమీటర్ల పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి 6:30 గంటలకి తిరిగి వచ్చేవాడిని. 7 గంటలకి నా షాప్ ఓపెన్ చేసి అమ్ముకునేవాడిని. బట్ నాకు ఇక్కడే ఒక చిన్న సమస్య అయితే కూరగాయలకి అయితే వచ్చింది. ఎలాగంటారా, 2 వారాలు నడిపాను, నా షాప్ అయితే 2 వారాలు నడిపాను. బట్ నాకు లాభమే కాకుండా నష్టమే ఎక్కువ వచ్చేది. అది కూడా నాకు మన టెక్కల్లో చిన్న బజార్లో ఈ షాప్ అయితే పెట్టాను. హనుమాన్ స్టాట్యూ ఉంది కదా, అక్కడ పెట్టాను అనమాట. కానీ ఇదిగో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం కూరగాయలు ఇలా మిగిలిపోయేవి. సో అది కూరగాయలు నాకు పచ్చి వ్యాపారం అనమాట. చాలామంది చెప్పారు, బట్ నేను పట్టించుకోలేదు. బట్ నా ప్రయత్నంలో నేనైతే ఓడిపోయాను. ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసింది అయితే మా అమ్మ కానీ, మా తమ్ముడు కానీ, మా అక్క కానీ సపోర్ట్ అయితే బాగా అయితే చేశారు. కానీ ఈ చిన్న కూరగాయల బిజినెస్లో అయితే నేనైతే ఫెయిల్ అయ్యాను. కానీ నేనైతే చాలా గుణపాఠం అయితే నేర్చుకున్నాను.